Good morning, children. Good morning, sir. Children, today I am going to teach you the concept of subtraction and the process of doing subtraction. ఓకే, ఈరోజు మీకు తీసివేత భావన, తీసివేత చేయడం ఎలా అని బోధించబోతున్నాను. స్క్రీన్ను గమనించండి. అబ్జర్వ్ ద స్క్రీన్. సో లెట్ us స్టార్ట్ విత్ కౌంటింగ్ నంబర్స్. అంకెలను ఎంచడం ద్వారా ఈ తీసివేత భావనను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. 1 ఒకటి, ఒక బంతి ఉంది. 2 రెండు బంతులు ఉన్నాయి. 3 1 2 3 మూడు బంతులు ఉన్నాయి. 1 2 3 4 నాలుగు బంతులు ఉన్నాయి. 1 2 3 4 5 ఐదు బంతులు ఉన్నాయి. ఈ సంఖ్యలను బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రిమెంబర్ దీస్ numbers which we have counted. ఓకే, నెక్స్ట్, తీసివేత అంటే తీసివేయడం, పక్కకు పెట్టడం అని అర్థం. అంటే ఒక చాక్లెట్ ఉంది, ఆ చాక్లెట్ను కొద్దిగా కొరికి తినేసినాం, అదే తీసివేత. అంటే అది కొంచెం ముందు పొడవుగా ఉండింది, కొంచెం పొడవు తగ్గిపోయింది, అంటే కొంచెం తగ్గిపోయింది, పోయింది, తీసివేసినావు. ఎక్కడ తీసివేసుకున్నావు? నీ నోట్లోకి వేసుకున్నావు. అదే తీసివేత అంటే. ఈ బంతులను ఉపయోగించి తీసివేతను చేద్దాం. ఇక్కడ 2 - 1 రెండు నుంచి ఒకటిని తీసేయాలి. యూ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2. అది ఎలాగో చూస్తాం. రెండు బంతులు ఉన్నాయి, ఒకటి తీసేయాలి, ఒక బంతిని తీసేయాలి. తీసేసుకుందాం. ఒక బంతిని తీసేసుకున్నామా? ఇప్పుడు తీసివేయాలి అంటే మైనస్, మధ్యలో గుర్తుంది కదా, మైనస్ గుర్తు అన్నమాట. అది అంటే తీసివేత గుర్తు. తీసివేత గుర్తును మైనస్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మైనస్ చేస్తున్నాం, అంటే తీసివేత చేస్తున్నాం. అంటే వెళ్ళిపోయింది, తీసేసినాం ఒకదాన్ని. ఇప్పుడు ఎంత మిగిలింది? ఒకటి మిగిలింది. అంటే ఈక్వల్ అని చూడండి అక్కడ, అది ఈక్వల్ గుర్తు, సమానపు గుర్తు. ఒకదాని కింద ఒకటి రెండు గీతలు వేశారు, దాన్ని సమానపు గుర్తు అంటారు. అంటే 2 నుంచి 1 తీసేస్తే 1 మిగులుతుంది. ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2, ద రిమైనింగ్ ఈస్ 1. నెక్స్ట్, 3 - 1 చేస్తాం. 3లో నుంచి 1 తీసేస్తాం. ఎంత తీసేయాలి? 1 తీసేయాలి. 1 తీసుకుందాం, ఒకదాన్ని, ఒక బంతిని తీసుకుందాం. ఆ బంతిని, 3 బంతుల్లో నుంచి ఒక బంతిని తీసేస్తాం. ఎన్ని బంతులు మిగిలాయి? 2 బంతులు మిగిలాయి. అంటే 3 - 1 = 2. అది ఈక్వల్ టు గుర్తు అన్నమాట, సమానం గుర్తు. 3కి 1కు మధ్యలో ఉన్న గుర్తు తీసివేత గుర్తు. మైనస్, ఈక్వల్ టు అంటే సమానము, 2 అంటే 2. నెక్స్ట్, 4 - 2, 4లో నుంచి 2 తీసివేద్దాం. బంతులను ఉపయోగించేద్దాం. ఎన్ని తీసేయాలి? 2 తీసేయాలి. 2 బంతులను తీసుకుందాం. ఇప్పుడు 2 బంతులను తీసివేస్తాం. మైనస్, ఎన్ని బంతులు మిగిలాయి? 2 బంతులు మిగిలాయి. ఈక్వల్ టు, ఓకే, 4 - 2 = 2. 4లో నుంచి 2 తీసివేస్తే 2 వస్తుంది. నెక్స్ట్, 2 - 1, 2లో నుంచి 1 తీసేస్తే ఎంత ఉంటుంది? 1. ఇక్కడే చేశాం కదా ఇప్పుడు. I have done it. Next, 3 - 1 = 2. 4 - 2, 4లో నుంచి 2 తీసివేయాలి.
ఇస్ ఈక్వల్ టు 2. ఈ విధంగా మనము తీసివేతలను ఇప్పుడు చేసాం. ఈ తీసివేతలను కొన్ని వస్తువులను ఉపయోగించి కూడా చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక 5 వస్తువులు ఏవైనా సరే, ఐస్ క్రీమ్ పుల్లలో లేకపోతే 5 నాణ్యాలు ఏదో ఒకటి తీసుకోండి. అందులో నుంచి 3 నాణ్యాలు పక్కకు పెట్టేసేయండి. లేకపోతే ఆ 3 నాణ్యాలు ఎంచి మీ జోబులో పెట్టుకునేసేయండి. ఎన్ని నాణ్యాలు మిగులుతాయి అక్కడ? 2 నాణ్యాలు మిగులుతాయి. సో 5 - 3 = 2. 5లో నుంచి 3 తీసేస్తే 2 మిగులుతుంది. ఫైవ్ -4, 5లో నుంచి 4 తీసివేయాలి. తీసివేస్తే ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక కృత్యం చేస్తాం. ఇక్కడ ఈ తీసివేతలను వస్తువులను ఉపయోగించి చేస్తాం. కాయిన్స్ అంటే నాణ్యాలు కానీ, లేకపోతే ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ, లేకపోతే చేతి వేళ్లను ఉపయోగించి కానీ, లేకపోతే గీతలు గీసి తుడిపివేయడం ద్వారా కానీ చేయవచ్చు. ఒక్కొక్క దాన్ని ఎలా చేయాలో చూద్దాం. మొట్టమొదట ఐస్ క్రీమ్ పుల్లలతో తీసివేత ఎలా చేద్దాం చూస్తాం. 6 ఐస్ క్రీమ్ పుల్లలను తీసుకోండి. తీసుకున్నారు కదా, ఒక చోట పెట్టండి. అందులో నుంచి ఒక ఐస్ క్రీమ్ పుల్లను తీసేయండి. అంటే 1ని తీసేసాం. -1 అంటే ఎంత మిగులుతుంది? 5 మిగిలాయి. అంటే 6లో నుంచి 1 తీసేస్తే 5 వస్తుంది. సేమ్ థింగ్. చిల్డ్రన్, టేక్ 5 ఐస్ క్రీమ్ sticks. You have to take 6 ice cream sticks. Okay, have you taken? Just you take 1 stick and keep it aside. Now you count how many are there. 1, 2, 3, 4, 5. 5 will be there. So 6 - 1 is equal to 5. You can do this with the coins also. Take 6 1-rupee coins or any coins and keep it in one place, and take 1 coin from it and put it in your packet. That means you have subtracted 1 coin from 6 coins. So how many coins are left on the ground? 5. Okay children, 6 నాణ్యాలను తీసుకోండి, ఒక చోట పెట్టండి. అందులో నుంచి 1 నాణ్యాన్ని తీసి మీ జోబులో వేసుకోండి. అంటే మీరు 1 నాణ్యాన్ని తీసివేశారు. ఎన్ని నాణ్యాలు మిగిలాయి? 5. ఓకే, ఇంకొకటి చూద్దాం. అట్లాగే గీతలు గీయడం. 7 - 2 = 5. ఇది ఎలా చేద్దామో చూస్తాం. 7 గీతలు గీయండి. 1, 2, 3, 4, 5, 6, 7. 2 గీతలను తుడిపివేయండి. ఎందుకు? 2 తీసివేయాలి కదా, కాబట్టి 2 గీతలను తుడిచివేయండి. ఎన్ని గీతలు మిగిలాయి తుడపగా? 5 మిగిలాయి. సో 7 నుంచి 2 తీసేస్తే 5 మిగులుతుంది. చిల్డ్రన్, డ్రా 7 lines. 1, 2, 3, 4, 5, 6, 7. Erase 2 lines. Okay, how many lines are left? 5. Okay, so 7 - 2 = 5. Okay, now let us see 10 - 1.
if you put in one's place 1, 0 minus 1 we can't do. So there is nothing. From nothing we cannot subtract anything. 0 means nothing. We cannot subtract any number from 0. సున్నా అంటే ఏమీ లేదు. సున్నాలో నుంచి ఏ నంబర్ను ఏ సంఖ్యను తీసివేయలేం కదా. కానీ ఇక్కడ పదుల స్థానము అనేది ఒకటి ఉంది. టెన్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్లో 0 ఉంది, టెన్స్ ప్లేస్లో 1 ఉంది. అంటే ఒక 10 ఉన్నట్టు. సో ఒక 10లో నుంచి 1 తీసేస్తే అంటే తీసేయలేం. దాన్ని ఏం చేసుకోవాలి? ఒకట్లుగా మార్చుకోవాలి. ఒక 10ని ఒకట్లుగా మార్చుకుంటే 10 ఒకట్లు వస్తాయి. ఆ 10 ఒకట్లలో నుంచి 1ని తీసివేయాలి. అంటే 9 ఒకట్లు మిగులుతాయి అన్నమాట. ఓకే పిల్లలు, 10 అంటే ఒకట్ల స్థానంలో 0 ఉంది, పదుల స్థానంలో 1 ఉంది. అంటే ఒక 10 ఉంది అని అర్థం. ఆ ఒక 10ని ఏం చేస్తాం? ఒకట్లుగా మార్చుకుంటాం. అంటే వన్స్ ప్లేస్కు తీసుకొని వస్తాం. అంటే 10 ఒకట్లు వచ్చినట్టు. ఆ 10 ఒకట్లలో నుంచి 1ని తీసివేస్తాం, 9 మిగులుతుంది. ఇటువైపు ఇక్కడ నేను స్క్రీన్లో కనిపిస్తుంది ఎలా చేశాను. బారోయింగ్ అంటే ఒక 10ని ఒకట్లలోకి మార్చాను, దాంట్లో నుంచి 1ని తీసివేశాను, 9. పైన ఇంకోటి కనిపిస్తుంది 10 - 1 = 1 అనేది. అది తప్పు. ఇక్కడ కింద ఇక్కడ నుంచి చూడండి, 1s 10s అని వేస్ట్ చేశాను కదా, 9 వేసాను కదా, అది కరెక్ట్ అన్నమాట. సో 2 అంకెల్లో నుంచి 1 అంకెను తీసేసేటప్పుడు ఎప్పుడైతే ఒకట్ల స్థానంలో 0 ఉంటే పక్క స్థానంలో నుంచి అప్పు తెచ్చుకోవాలి. వీ హ్యావ్ టు బారో. వెన్ దెర్ ఇస్ a 0 in one's place, what we have to do is we have to borrow. So while borrowing you have to convert into ones. ఎప్పుడైతే అప్పు తెచ్చుకుంటారో దాన్ని ఒకట్లలోకి మార్చుకోవాలి. ఓకేనా పిల్లలు? గుర్తుంచుకోండి, తీసివేత గుర్తును ఏమంటారు? మైనస్ అంటారు. దాన్ని ఆంగ్లంలో సబ్స్ట్రాక్షన్ అంటారు. ఏమంటారు? సబ్స్ట్రాక్షన్, తీసివేత. ఇక్కడ చూడండి, మధ్యలో 6కు 1కి మధ్యలో ఉండే గుర్తేది? తీసివేత గుర్తు. ఆ 1కి పక్కన 2 చిన్న గీతలు గీయబడ్డాయి కదా, దాన్ని సమానపు గుర్తు, ఈక్వల్ గుర్తు, ఈక్వల్. ఓకే చిల్డ్రన్, మీరు తీసివేతలు బాగా చేయగలుగుతారు అనుకుంటున్నాను. ఈ తీసివేత భావన మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న లెక్కలను నోట్బుక్లో వేసుకొని మీరు చేయండి. లేకపోతే మీ టీచర్ను కానీ మీ తల్లిదండ్రులను కానీ అడిగి ఈ లెక్కలను నోట్బుక్లో వేయించుకొని చేయండి పిల్లలు. Children, ask your parents or your teacher to write these problems in your notebook. You solve on your own. Okay children? Bye. Bye sir.